హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అలాగే తెలంగాణ గురుకులాస్లో టీజీటీ మ్యాథ్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అడుగుతున్న మోస్ట్ కామన్ డౌట్స్ ఏంటంటే సిలబస్ అనాలిసిస్ ఏంటి, బుక్స్ ఏం ఫాలో అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవి మూడు ఫస్ట్ చెప్పండి సార్, దాని తర్వాత కంటెంట్ చెప్పండి అని అడుగుతున్నారు. సో చాలా సింపుల్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అయితే బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ఒక్క విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నాను. నేను ఇక్కడ కంటెంట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. డిఎస్సి ఎగ్జామ్లో కంటెంట్ కాకుండా మీకు టీచింగ్ మెథడాలజీ అని, అలాగే కరెంట్ అఫైర్స్ అని, పర్సెప్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని, ఇవి మూడు ఉంటాయి. వీటి గురించి నేను మిమ్మల్ని గైడ్ చేయలేను. ఎప్పుడో లాంగ్ బ్యాక్ 10 years బ్యాక్ చదివింది. కంటెంట్ అయితే మాత్రం క్లియర్గా కాన్ఫిడెంట్గా నేను మిమ్మల్ని గైడ్ చేయగలను. కంటెంట్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సిలబస్ దగ్గరికి వస్తే మీరు టీజీటీ మ్యాథ్స్కి ప్రిపేర్ అవుతున్న గురుకులాస్లో, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి ప్రిపేర్ అవుతున్న డిఎస్సిలో ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాల్సిన క్లారిటీ ఏంటంటే, మీరు 10th క్లాస్ స్టాండర్డ్ స్టూడెంట్స్కి టీచ్ చేసే టీచర్స్ని సెలెక్ట్ చేసుకునే ఎగ్జామ్ రాయబోతున్నారు అంటే మీ నాలెడ్జ్ ఖచ్చితంగా 10th క్లాస్ స్థాయి దాటే ఉండాలి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది క్లాస్ 3 నుంచి, అంటే 3rd క్లాస్ నుంచి 11th క్లాస్ మినిమం. ఇది యాక్చువల్గా నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా చెప్పాలి, బట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మరీ హై స్టాండర్డ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్థాయి వరకు మ్యాథ్స్ అని ఎక్కడ వినపడుతుందో, మ్యాథ్స్కి సంబంధించిన ఏ టాపిక్స్ అయితే ఉంటాయో, ఆ టాపిక్స్ కింద ఏ పాయింట్స్ అయితే ఉంటాయో వాటన్నిటినీ మీరు సిలబస్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ టాపిక్ ఇది అవసరం లేదు, దీని మీద ప్రాబ్లమ్స్ అడగలేదు, ఇది ఇంపార్టెంట్ కాదు అని మీరు ఎక్కడా విని ఉండరు. కాబట్టి 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు మీరు ఖచ్చితంగా మ్యాథ్స్కి సంబంధించిన ఆల్ టాపిక్స్ని మీరు ప్రిపేర్ కావాల్సిన సిలబస్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. కొన్ని టాపిక్స్ మీకు 8th క్లాస్లో మొదలవుతాయి, కొన్ని 9thలో మొదలవుతాయి, కొన్ని 10thలో మొదలవుతాయి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్థాయి వరకు వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబబిలిటీ అనేది 8th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంటర్మీడియట్ వరకు ఉంది. లైక్ కోఆర్డినేట్ జామెట్రీ 9th క్లాస్లో స్టార్ట్ అవుతుంది అండ్ ఇంటర్మీడియట్లో వరకు ఉంది, ఫస్ట్ ఇయర్ వరకు ఉంది, ఈవెన్ సెకండ్ ఇయర్లో కూడా ఉంది. అలాగే ట్రిగనామెట్రీ 10th క్లాస్లో మొదలు పెడతాం, బట్ ఇంటర్మీడియట్ వరకు ఉంది. సో ఇలా ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది ఖచ్చితంగా మీకు క్లారిటీ ఉండాలి. అది మైండ్లో పెట్టుకొని అక్కడి వరకు మీకు సిలబస్లో, ఒకవేళ మీరు నెట్ నుంచి సిలబస్ డౌన్లోడ్ చేసుకుంటే ట్రిగనామెట్రీని ఒక 4-5 టాపిక్స్ ఇస్తారు. దాని అర్థం వాటిలో నుంచే క్వశ్చన్స్ అడుగుతారని కాదు, వాటిలో నుంచి డెఫినెట్గా అడుగుతారు. మేబీ కొన్ని టాపిక్స్ ఇంక్లూడ్ చేయొచ్చు. ఆ హెడ్డింగ్ అయితే సేమ్ ఉంటుంది, ట్రిగనామెట్రీ అని. ఖచ్చితంగా ఇది మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం. సో సిలబస్ అంటూ గిరి గీసుకొని కూర్చోవద్దు. ఇది ఉండదు, ఇది ఉండకపోవచ్చు, ఇది చాలా టఫ్, ఇది ఇంపార్టెంట్ కాదు, దీని మీద ఇంతవరకు ఎప్పుడు క్వశ్చన్స్ అడగలేదు, ఇలాంటి విషయాలన్నీ మీ మైండ్లోకి రానివ్వద్దండి. మరీ నేను డిగ్రీ స్థాయి గురించి చెప్పట్లేదు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు ఖచ్చితంగా ఏ టాపిక్స్ అయితే మీకు కనపడతాయో బుక్స్లో అవన్నీ మీరు సిలబస్గా కన్సిడర్ చేసి తీరాల్సిందే. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కైనా, తెలంగాణ గురుకుల టీజీటీ మ్యాథ్స్కైనా ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోండి. దిస్ ఈజ్ అబౌట్ సిలబస్. సిలబస్ అంటూ మనం గిరిగీసుకుని కూర్చోవద్దు. నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ వన్, మన ప్రిపరేషన్కి పిల్లర్స్ ఏంటి అంటే బుక్స్. ఇవి లేకుండా ప్రిపరేషన్ అనేది మీనింగ్లెస్ కదా, ఏం చేయలేం కూడా. అసలు ఇక్కడ బుక్స్ దగ్గర చాలామంది ఏ బుక్స్ కలెక్ట్ చేసుకోవాలి, బుక్స్ కలెక్ట్ చేసుకుంది ఎక్కడ మొదలు పెట్టాలి, ఇవి పెద్ద డ్రాబ్యాక్స్ ఆర్ పెద్ద డౌట్స్ లాగా అందరికీ మైండ్లో ఉంటాయి. ఇక్కడ నేను క్లియర్గా 4 డిఫరెంట్ బుక్స్ మీ దగ్గర ఉండాలి ప్రిపరేషన్కి. 4 డిఫరెంట్ బుక్స్ అంటున్నాను. ఏంటా 4 డిఫరెంట్ బుక్స్? నెంబర్ 1 టెక్స్ట్ బుక్స్. టెక్స్ట్ బుక్స్ అంటే 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు ఏవైతే మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయో అన్ని టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర ఉండి తీరాలి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, 9th and 10th క్లాసెస్. ఇప్పుడు నేను ఇది ఆంధ్రప్రదేశ్ చూపిస్తున్నాను, 9th and 10th క్లాస్. సో ఇలా టెక్స్ట్ బుక్స్ అకాడమీ వాళ్ళు ప్రింట్ చేసిన టెక్స్ట్ బుక్స్ రైట్ ఫ్రమ్ 3rd క్లాస్ నుంచి 11th క్లాస్ వరకు ఉండి తీరాలి. ఈ టెక్స్ట్ బుక్ పెట్టుకుని కూడా చాలామంది మళ్ళీ కన్ఫ్యూషన్ ఉంటుంది. ఒక క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకొక క్లాస్ ప్రిపేర్ అవ్వాలా, లేదంటే టాపిక్ వైజ్ ప్రిపేర్ అవ్వాలా? నా సజెషన్ అయితే టాపిక్ వైజే ప్రిపేర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ సిస్టమ్ అని మీరు ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి. నెంబర్ సిస్టమ్ అనేది మీకు మేబీ 4th క్లాస్ నుంచో 5th క్లాస్ నుంచో ప్రాపర్టీస్ ఆఫ్ నెంబర్స్ అని మొదలవుతుంది.
అక్కడి నుంచి మొదలుపెట్టి ప్రతి క్లాస్లో మొదటి చాప్టర్ నెంబర్స్ గురించే ఉంటుంది. రియల్ నెంబర్స్ అని, రేషనల్ నెంబర్స్ అని, నెంబర్ సిస్టమ్ అని, ఎక్సెట్రా పేర్లు మారుతూ ఉంటాయి. టాపిక్ అయితే అబౌట్ నెంబర్సే ఉంటుంది. సో ఆ నెంబర్ సిస్టమ్కి సంబంధించిన కంటెంట్ లేదా చాప్టర్స్ ఏ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ అన్ని ఓపెన్ చేసి కంటిన్యూగా 3rd క్లాస్ అయిపోయిన తర్వాత 4th క్లాస్, 4th క్లాస్ తర్వాత 5th క్లాస్ మీరు కంటిన్యూగా ప్రిపేర్ అవ్వాలి. ఒక 4 or 5 డేస్లో రోజుకి ఒక 2 గంటలు కూర్చున్నారంటే ఆ కంటెంట్ అంతా మీ మైండ్లోకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎక్కుతుంది. టెక్స్ట్ బుక్స్ చదవకుండా మీరు వేరే ఏ బుక్స్ చదివినా మీకు క్లారిటీ మిస్ అవుతుంది. టెక్స్ట్ బుక్స్ అనేవి మదర్ ఆఫ్ ఆల్ ద మెటీరియల్. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ చేయాలన్నా, ఎలాంటి హై లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయాలన్నా టెక్స్ట్ బుక్లో ఉండే కాన్సెప్ట్స్ బేస్ చేసుకునే మీరు బిల్డ్ చేస్తారు. కాబట్టి టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా ఒక్కసారన్నా మీరు మొత్తం చేసి ఉండాలి, చూసి ఉండాలి. నెంబర్ 2 జాగ్రత్తగా వినండి, ఇది రెఫరెన్స్ బుక్స్. రెఫరెన్స్ బుక్స్ అంటే అర్థం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది 9th క్లాస్ టెక్స్ట్ బుక్, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్. దీంట్లో ఉండే కంటెంట్ అంతా చూస్తారు మీరు. సపోజ్ కోఆర్డినేట్ జామెట్రీ అనో, లేకపోతే ట్రయాంగిల్స్ అనో, క్వాడ్రిలేటరల్స్ అనో, మెన్సురేషన్ అనో, ఎక్సెట్రా వాటర్ ఇట్ బై ద టాపిక్. దీంట్లో ఉండే కంటెంట్ చదువుతారు, దీంట్లో ఉండే ప్రాబ్లమ్స్ చేస్తారు. బట్ రెఫరెన్స్ బుక్స్ అంటే ఎస్పెషల్లీ మనకి స్టేట్ సిలబస్లో కనపడవు, కానీ సిబిఎస్ఈ పిల్లలు అంటే ఇప్పుడు ఇది ఎస్సీఆర్టీ బుక్ అంటాం, ఎన్సీఆర్టీ బుక్ ఉంటుంది. దీంట్లో సిలబస్, ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మాత్రమే డిఫరెంట్ ఎస్సీఆర్టీకి అండ్ ఎన్సీఆర్టీకి. ఇది ఎన్సీఆర్టీ పిల్లలు అంటే సిబిఎస్ఈ చదివే పిల్లలు ఫాలో అయ్యే టెక్స్ట్ బుక్ కాకుండా ఉండే రెఫరెన్స్ బుక్. ఇది యాక్చువల్గా ఆర్డి శర్మ బుక్ అంట. ఇదేం చెప్పట్లేదు నేను. ఇలాంటి ఆర్డి శర్మ అనో, ఛాన్స్ సిరీస్ అనో, గోయల్ పబ్లికేషన్స్ అనో రకరకాల బుక్స్ మార్కెట్లో దొరుకుతాయి. మీరు పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. కాస్త కష్టపడి వెతికితే ఇంటర్నెట్లో పీడిఎఫ్ ఫైల్స్ దొరుకుతాయి. సో ఏంటి దీనికి తేడా ఏంటి, టెక్స్ట్ బుక్కి దీనికి తేడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోఆర్డినేట్ జామెట్రీ అన్నది దీంట్లో మొదలవుతుంది. దీంట్లో మొదలయ్యి టాపిక్ ఏంటో ఎక్స్ప్లెనేషన్ ఉండి దీని మీద ఒక 20 ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీంట్లో ఆ 20 ప్రాబ్లమ్స్ చదువుతారో మనకు అర్థమవుతుంది. బట్ ఇక్కడ ఏంటి డిఫరెన్స్ అంటే, అదే టాపిక్ అలాగే చెప్పబడి ఉంటుంది, బట్ ప్రాబ్లమ్స్ మాత్రం ఒక 100 ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి, దీంట్లో దొరికే ప్రాక్టీస్ కంటే 5 times ఎక్కువ ప్రాక్టీస్ దీంట్లో దొరుకుతుంది. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అన్నీ ఒకే రకంగా ఉండవు కదా ప్రాబ్లమ్స్, రకరకాలుగా అడుగుతారు క్వశ్చన్స్. దీనివల్ల మీకు ఏమవుతుంది, ఒక చిన్న కాన్సెప్ట్ మీద ఎన్ని రకాలైన క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉందన్న క్లారిటీ ఇలాంటి రెఫరెన్స్ బుక్స్ ఫాలో అవ్వడం వల్ల మీకు అర్థమవుతుంది. సో టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఉండాల్సిన సెకండ్ కలెక్షన్ ఏంటి అంటే ఈ రెఫరెన్స్ బుక్స్. ఈ రెఫరెన్స్ బుక్స్ అనుకోవచ్చు, లేదా దీని ప్లేస్లో కోచింగ్ సెంటర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసే మెటీరియల్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. కోచింగ్ సెంటర్స్ వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు. వాళ్ళంతా స్క్రూటనైజ్ చేసి ఏ ఇన్ఫర్మేషన్ చెప్పాలో అది మాత్రం తీసుకొచ్చి పెట్టి దాని మీద ప్రాక్టీస్ కోసం టెక్స్ట్ బుక్లో ఉండే ఇన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా అడిషనల్గా కనీసం 3 to 4 times అన్నా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ పెడతారు. కాబట్టి డెఫినెట్గా రెఫరెన్స్ బుక్స్, అవి ప్రైవేట్ పబ్లికేషన్స్ కావచ్చు, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ తీసుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గర ఉండే మెటీరియల్ మీరు జిరాక్స్ తీసుకొని అయినా కావచ్చు. సో ఖచ్చితంగా రెఫరెన్స్ బుక్స్ లేదంటే కోచింగ్ సెంటర్ మెటీరియల్, నేను చెప్తున్నాను కోచింగ్ సెంటర్ మెటీరియల్, ఇది ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. నెంబర్ 3 జాగ్రత్తగా వినండి. నెంబర్ 3 ఇది మేబీ నా దగ్గర నుంచి కానీ లేదంటే డిఎస్సి ప్రిపరేషన్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఖచ్చితంగా సమ్ హై లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండే నేను ఈ పర్టికులర్ పాయింట్ మ్యాథ్స్కి మాత్రమే. హై లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్ మెటీరియల్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. జాగ్రత్తగానండి, మ్యాథ్స్లో మనం ఒక కంటెంట్ నేర్చుకుంటే కేవలం మెమొరీ బేస్డ్ మీద మనం మార్కులు కొట్టలేము. ఇది అందరికీ తెలిసిన విషయమే. అంటే లైక్ a+b² = a² + b² + 2ab. మీరు 10 సార్లు నేర్చుకున్నారంటే దాని అర్థం ఆ ఫార్ములా మీకు గుర్తుంటుందేమో తప్ప ఫార్ములా మీద అడిగే రకరకాల ప్రాబ్లమ్స్ మీరు చేయగలిగే కమాండ్ వచ్చినట్టు కాదు. ఎప్పుడు వస్తుంది మీకు ఆ ఫార్ములా మీద రకరకాల ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసినప్పుడు మీకు కేవలం ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ మాత్రమే కాకుండా ఇన్ని రకాల క్వశ్చన్స్ అడుగుతారు అన్న క్లారిటీ వస్తుంది. అలాంటిది రావాలి అంటే కొత్త ప్రాబ్లమ్స్ ఉండే మెటీరియల్ కావాలి. ఎక్కడ దొరుకుతుంది అంటే నా సజెషన్ ఏంటి అంటే ఒక్కసారి ఇది చూడండి.
నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్ ఎవరు రాస్తారో తెలుసా? 10th క్లాస్ పిల్లలు రాస్తారు. 10th క్లాస్ చదువుతున్న పిల్లలు రాస్తారు. ఏంటిది? ఇది నేషనల్ లెవెల్లో జరిగే ఎగ్జామ్. సిలబస్ ఏంటి? 10th క్లాస్ వరకే సిలబస్. మరి ఎలా ఎందుకు పెడుతున్నారు? హై లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండే పిల్లల ఐక్యూని టెస్ట్ చేయడానికి ఈ ఎగ్జామ్ పెడతారు. దీంట్లో ఉండే ఏ క్వశ్చన్ అయినా, దీంట్లో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సోషల్ కూడా ఉంటుంది అనుకుంటా. ఎస్, సోషల్ కూడా ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. సో మనం రెగ్యులర్గా 10th క్లాస్ వరకు చదివిన టాపిక్స్ మీద వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్ టెస్ట్ చేయడానికి రకరకాల ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ దీంట్లో ఇచ్చే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ మాత్రం పర్ఫెక్ట్గా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఈ గురుకుల టీజీటీ మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పర్ఫెక్ట్గా మనకి ఏదైతే రిక్వైర్డ్ ఉంటుందో, హై లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నీడ్ ఏదైతే ఉంటుందో ఇది ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తుంది. ఎన్టీఎస్సి పేపర్స్ కానివ్వండి, అలాగే ఆర్ఎస్ అగర్వాల్ అని బుక్ నా దగ్గర లేదు. ఆర్ఎస్ అగర్వాల్ అని ఓన్లీ ఫర్ అర్థమెటిక్ కోసము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మల్టిపుల్ చాయిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బుక్ లాగా దొరుకుతుంది. మీకు వీటిల్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి, అలాగే క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో మొదట టెక్స్ట్ బుక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పాను టాపిక్ వైజ్. తర్వాత రెఫరెన్స్ బుక్స్ అండ్ కోచింగ్, అంటే టెక్స్ట్ బుక్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీ ప్రాక్టీస్ పెంచడం కోసం రెఫరెన్స్ బుక్స్ కానీ కోచింగ్ సెంటర్ మెటీరియల్ కానీ ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళకంటే మీ ప్రిపరేషన్ని కొంచెం హై స్టాండర్డ్కి తీసుకెళ్ళగలిగేది ఈ హై లెవెల్ ఆఫ్ ప్రాబ్లం. మీరు ఎన్టీఎస్సి బుక్ అయినా, అలాగే ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించిన అర్థమెటిక్ బుక్ అయినా, వీటిలో మీకు క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండూ ఎక్కువగా ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఫోర్త్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ప్రాక్టీస్ పేపర్స్. ప్రాక్టీస్ పేపర్స్ అంటున్నాను. ప్రాక్టీస్ పేపర్స్ అంటే బీ క్లియర్ విత్ వన్ థింగ్. మీరు జనరల్గా ఏదైనా ఒక టాపిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూజువల్గా ఈ హై లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్ మెటీరియల్లో కానీ, అంటే ఎన్టీఎస్సి బుక్స్లో కానీ, లేదంటే రెఫరెన్స్ బుక్స్లో కానీ, లేదంటే కోచింగ్ సెంటర్ మెటీరియల్లో కానీ, లేదా టెక్స్ట్ బుక్స్లో కానీ ప్రతి చాప్టర్ అయిపోయిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అవి చేస్తారు. ప్లీజ్ రిమెంబర్, అవి మీకు కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైందని టెస్ట్ చేయడానికి మాత్రమే ప్రాక్టీస్ తప్ప డిఎస్సి ఎగ్జామ్కి రెడీ కావడానికి ప్రాక్టీస్ కాదు. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోఆర్డినేట్ జామెట్రీ అనే టాపిక్ మొదటిసారి మీరు చదివారు, అర్థం చేసుకున్నారు. ఆ కోఆర్డినేట్ జామెట్రీ వెనక ఒక 20 క్వశ్చన్స్ ఉన్నాయి. 20 క్వశ్చన్స్ చేస్తారు పర్ఫెక్ట్గా. మీరు ఈ ప్రాసెస్లో మీ మైండ్ అంతా కోఆర్డినేట్ జామెట్రీ చుట్టూనే తిరుగుతుంటుంది కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా క్వశ్చన్స్ చేస్తారు. కానీ మెయిన్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పటికి ఎలా ఉంటుంది? ఒక క్వశ్చన్ కోఆర్డినేట్ జామెట్రీ మీద వస్తుంది, ఇమ్మీడియట్గా దాని క్వశ్చన్ ఏ ట్రిగ్నామెట్రీ మీదనో, లేకపోతే నెంబర్ థియరీ మీదనో, లేకపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీదనో ఉంటుంది. అంటే మీ మైండ్ ఒక కాన్సెప్ట్ నుంచి ఇంకొక కాన్సెప్ట్కి ఫాస్ట్గా స్విచ్ కావాలి. అది జరగాలి అంటే ఈ చాప్టర్స్ తర్వాత చేసే ప్రాక్టీస్ క్వశ్చన్స్ సూట్ కావు. ఖచ్చితంగా ఒక ఫుల్ లెంత్ పేపర్ రాసినప్పుడే కరెంట్ అఫైర్స్, మెథడాలజీ, పర్సెప్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కంటెంట్లో ఉండే రకరకాల కాన్సెప్ట్స్, ఆ కాన్సెప్ట్స్ వెనక ఉండే పాయింట్స్ మీద డెవలప్ అయిన క్వశ్చన్స్, ఇవన్నీ మీకు సింగిల్ పేపర్లో దొరుకుతాయి. సో ప్రాక్టీస్ పేపర్స్ లేకుండా మీ ప్రిపరేషన్ ఫుల్ఫిల్ కాదు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. సో నా సజెషన్ ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఆర్ టీజీటీ మ్యాథ్స్ ఫర్ తెలంగాణ గురుకులాస్, ఈ 4 డిఫరెంట్ సెట్స్ ఆఫ్ మెటీరియల్ మీ దగ్గర ఉంచుకుంటే మీరు ఫుల్ వెపన్డ్గా యుద్ధానికి సిద్ధమైనది ఖచ్చితంగా నేను సజెస్ట్ చేసే విషయం. ఈ 4 మీరు ఖచ్చితంగా పెట్టుకోండి. ఏ బుక్ దేనికి వాడాలి, ఎప్పుడు వాడాలి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మొదట టెక్స్ట్ బుక్స్, దాని తర్వాత రెఫరెన్స్ బుక్స్, దాని తర్వాత హై లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రాక్టీస్ పేపర్స్. ఈ ప్రాక్టీస్ పేపర్స్ అనేవే మిమ్మల్ని పర్ఫెక్ట్ చేస్తాయి. బట్ ఈ ప్రాక్టీస్ పేపర్స్ టచ్ చేయాలంటే ఇవన్నీ కంప్లీట్ చేసి ఉండాలి ఖచ్చితంగా. ఈ హై లెవెల్ ఆఫ్ ప్రాబ్లం అనేది కంప్లీట్ చేయలేరు మీరు, అంటే మీరు ఇవి 2 ప్యారలల్గా చేసుకుంటూ వెళ్ళాలి. వీటిల్లో స్టాండర్డ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తెలుస్తూ ఉంటాయి, వీటి వల్ల మిగిలిన ప్రాక్టీస్ దొరుకుతూ ఉంటుంది. సో ఇవి 2 సైమల్టేనియస్గా చేయాలి. ఇది అయిపోయిన తర్వాత ఇది మొదలు పెట్టాలి. సో బుక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సజెస్ట్ చేయగలిగింది ఇది, అండ్ స్ట్రిక్ట్గా నేను ఫాలో అయ్యింది కూడా ఇలాగే ఫాలో అయ్యాను. అంటే బై ద టైం నేను మ్యాథ్స్ టీచర్స్గా వర్క్ చేస్తూ ఉన్నాను కాబట్టి టెక్స్ట్ బుక్స్ సపరేట్గా రెఫర్ చేయాల్సిన అవసరం లేకపోయింది, ఈవెన్ రెఫరెన్స్ బుక్స్ కూడా. మీలో ఎవరైనా ఆల్రెడీ మ్యాథ్స్ టీచర్స్గా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు ఉండి ఉండొచ్చు.
అలాంటి వాళ్ళకి వీటి గురించి పెద్దగా మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఈ ఎన్టీఎస్సి అలాగే ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ అయితే మాత్రం మీ ప్రాక్టీస్కి డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. ఇది అందరూ మైండ్లో పెట్టుకోండి. రిగార్డింగ్ బుక్స్ అయితే మాత్రం నా సజెషన్ ఇది. కోచింగ్ సెంటర్స్కి వెళ్తూ ఉంటే మీకు ఆల్రెడీ అక్కడ ఉండే ఫ్యాకల్టీ కరెక్ట్గా గైడ్ చేస్తూ ఉంటారు, వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు కాబట్టి ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండాల్సిన అవసరం లేదు. ఇకపోతే కమింగ్ టు ప్రిపరేషన్. సో ఇక్కడ ప్రిపరేషన్ అనేది ఇండివిజువల్గా ఎవరికి వారు ప్లాన్ చేసుకోవాల్సింది తప్ప జనరలైజ్ చేసి రోజుకి ఈ టైంలోనే చదవండి, ఇన్ని గంటలు చదవండి ఎవ్వరము చెప్పడం కరెక్ట్ కాదన్నది నా పర్సనల్ ఒపీనియన్. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అండర్స్టాండింగ్ లెవెల్ ఉంటుంది, ఒక్కొక్క ఫీజిబిలిటీ ఉంటుంది టైమింగ్. కొంతమంది ఓన్లీ ప్రిపరేషన్ మీదే టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటారు, కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు, కొంతమంది కోచింగ్కి వెళ్తూ ఉంటారు. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి ప్రిపరేషన్ అనేది యూ షుడ్ హ్యావ్ ప్లాన్ యువర్ సెల్ఫ్. మీకు మీరే ప్లాన్ చేసుకోవాలి. అయితే ఒక్క విషయం మాత్రం కాన్ఫిడెంట్గా ఖచ్చితంగా మొహమాటం లేకుండా చెప్పగలుగుతుంది ఏంటంటే కంటెంట్ అనేది మన బలమైనప్పుడు ఖచ్చితంగా సక్సెస్ మన దగ్గరకు వస్తుంది. ఏంటి ఈ చెప్పిన స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటంటే మ్యాథ్స్ ఏదైతే ఉందో ఈ కంటెంట్ డిఎస్సిలో అయితే 44 మార్క్స్కి ఉంటుంది, 88 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా 44 out of 44 నేను కొడతాను ఖచ్చితంగా, మీ ఒక్క బిట్టు కూడా తప్పు పోదు అన్న సెన్స్లోనే మీ ప్రిపరేషన్ ఉంది అంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. మిగతాది ఖచ్చితంగా ఆటోమేటిక్గా వాటి ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. ఆ ప్రాసెస్లో ఖచ్చితంగా వాటిని కూడా చదువుతారు. ఇది ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాలి. అయితే ఓవరాల్గా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే 24 hours ఆఫ్ ఒక డేలో మినిమం 20%, దట్ మీన్స్ 5 hours ప్రిపేర్ కాలేకపోతే, అంటే కనీసం ఈ టైం మీరు స్పేర్ చేయలేకపోతే, స్పెండ్ చేయలేకపోతే ప్రిపరేషన్కి, మీ ప్రిపరేషన్ అనేది ఫుల్ఫిల్ కాదు. ఇదైతే ఖచ్చితంగా ఓపెన్గా చెప్పగలను. దట్ ఈస్ ద మినిమం టైం. 5 గంటలు కూర్చోలేకపోతే, 5 గంటలు స్పెండ్ చేయలేకపోతే, 5 గంటలు ప్రిపరేషన్కి ఇవ్వలేకపోతే ఇది కొట్టడం అనేది చాలా కష్టమవుతుంది అన్నది నా పర్సనల్ ఒపీనియన్. ఇంపాసిబుల్ అని చెప్పను, మేబీ కొంతమంది ఉండి ఉండొచ్చు బాగా హైలీ ఇంటెలిజెంట్, హైలీ టాలెంటెడ్ పీపుల్, 1 గంట చదివేసి కొట్టగలిగిన వాళ్ళు. అదేమి ఇంపాసిబుల్ ఏం కాదు కదా, ఉండొచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే మినిమం 5 గంటలు. ఆ 5 గంటల్ని కంటెంట్కి ఎంత టైం పెడతారు, మిగిలిన టాపిక్స్కి ఎంత టైం పెడతారు అన్నది మీరు ప్లాన్ చేసుకోండి. ఫ్రెష్గా బీఎడ్ కంప్లీట్ అయిన వాళ్ళు అయితే మీకు ఈ మెథడాలజీస్ మీద, పర్సూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద, కరెంట్ అఫైర్స్ మీద కొంచెం కమాండ్ ఎక్కువ ఉంటుంది. సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే ఎక్కడన్నా జాబ్స్ చేస్తున్న వాళ్ళు, ఎస్పెషల్లీ టీచింగ్ జాబ్ చేస్తున్న వాళ్ళు కంటెంట్ మీద సఫిషియంట్ కమాండ్ ఉంటుంది. మీరు ఆ పర్సెప్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కరెంట్ అఫైర్స్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో మీరు దేంట్లో బలంగా ఉన్నారు, దేంట్లో వీక్గా ఉన్నారు అన్న దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఓవరాల్గా తెలంగాణలో టెట్ ఎగ్జామ్ కంప్లీట్ చేసి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, అలాగే తెలంగాణ గురుకులాస్లో ఈ టీజీటీ మ్యాథ్స్ ఎగ్జామ్ రాయడానికి రెడీ అవుతున్న వాళ్ళకి, ఆంధ్రాలో కూడా టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ మైండ్లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పెట్టుకున్న వాళ్ళకి ప్రిపరేషన్ స్ట్రాటజీ, బుక్స్ అండ్ సిలబస్ గురించి నా అనాలసిస్ ఇది. హోప్ ఈ ఇన్ఫర్మేషన్తో మీకు ఎలా మొదలు పెట్టాలి, ఏమి మన దగ్గర ఉండాలన్న క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్ నుంచి క్లియర్గా కంటెంట్ మీద డిస్కస్ చేస్తాను. అసలు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి కంటెంట్ ఎలా ఉంటే బాగుంటుందన్నది ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నిజంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉంటే, మీకు కోచింగ్ సెంటర్స్కి వెళ్ళే అవైలబిలిటీ లేకపోతే మీరు అసలు కామెంట్గా పెట్టడానికి మొహమాట పడద్దు. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు గివ్ మై బెస్ట్. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని నమ్ముతున్నాను. వీడియో ఓపిక చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. విల్ మీట్ ఇన్ దాట్ వీడియో. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.